ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సందేశంతో మీ అందరి ఎదుట నేను రావడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం. బాగున్నారా? అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 16 నుండి 21 వరకు చదివితే, ఒక మిక్కిలి ధనవంతుడు ఆస్తిపరుడు యేసు ప్రభువారిని కలుసుకున్నాడు. అతడు చాలా ఎంత ధనవంతుడో అంతే భక్తిపరుడు. ఆజ్ఞలన్నీ గైకొంటున్నాడు, యవ్వనస్తుడు. కానీ అతనికి ఒక ఆశ, నిత్య జీవమునకు అనగా పరలోకమునకు వెళ్ళాలంటే నేనేం చేయాలి, ఏ మంచి పని చేయాలి. చూడండి, ధనవంతులకి, అది కూడా యవ్వనస్తులైన ధనవంతులకి ఏం కోరికలు ఉంటాయి? దేశాలు వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఆఫ్రికా వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, పిక్నిక్లకు వెళ్ళాలి, పార్కులకు వెళ్ళాలా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలా, ఆటలు పాటలు, రకరకాలైన కోరికలు, రకరకాలైన ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక యవనస్తుడు చాలా విచిత్రంగా ఉంది. చాలా ధనవంతుడు అంట. అతను బాగా ధనవంతుడు. నిత్య జీవమునకు నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి, పరలోకమునకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని యేసు ప్రభుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆజ్ఞలన్నీ గైకొనంటే నేను ఇది బాల్యం నుండే గైకొంటున్నాను అన్నాడు. యేసు ప్రభు గారు కూడా ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, అయితే నీకు ఒకటి కొదువు ఉంది. ఏమిటా కొదువా అంటే, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మేసి బేదలకు పంచిపెట్టేసి నీ వచ్చి నన్ను వెంబడించు అంటాడు. అక్కడ కోపం వచ్చింది. ఏనండి, ఈ సందేశం వింటున్న బిడ్డలారా, నువ్వెంత ఆస్తిపరుడు అయినా, నీకెంతో ఆస్తి ఉంది కానివ్వండి, కానీ నువ్వెంత భక్తిపరుడువో, ప్రార్థనాపరుడువో, ఆత్మపూర్ణుడువో, చాలా వాక్యం ఎరిగినవాడు, అనుభవం కలిగినవాడు, అబ్బో పైనుండి దిగొచ్చినంత పవిత్రమైన బిల్డప్లు ఇస్తూ ఉంటారు చాలామంది. కానీ డబ్బు దగ్గరికి వచ్చేవరకు కుక్క బుద్ధి, ఆస్తి విషయంలో కరగనివ్వరు, ఎవరికి ఇవ్వరు, ఎంతసేపు దోసుకోవటమే. ఇది ఒక పాపిష్టి పాడు బుద్ధి. చాలామంది సేవకుల్లోనూ ఉన్నారు, అలాగే క్రైస్తవుల్లోనూ ఉన్నారు. సరే, లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారులే, వాళ్ళ ఆస్తులు కరగటం ఇష్టం ఉండదు. ఎవరిదైనా తేరగా వస్తే, ఎవరిదైనా అన్యాయంగా వచ్చినా, అబద్ధంగా వచ్చినా, మోసంగా వచ్చినా చక్కగా భుజించేస్తారు, దాచేసుకుంటారు. అట్లా చాలామంది దొంగలు దొరుకుతున్నారు, పట్టుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ విచారం ఏంటంటే, క్రైస్తవులు ఉండకూడదు ఈ పాడు బుద్ధి. ఇతని ఆలోచన ఏంటంటే, ఎంతో ఆజ్ఞలన్నీ గైకుంటున్నాడు, మాటల విషయం కాదు. చాలా మంచోడు, చాలా భక్తి బాగా చేస్తున్నాడు, చాలా వైరాగ్యం కలిగినాడు ఈ యవనస్తుడు. తనకున్న డబ్బును బట్టి ఏవేవో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, తిరగాలని లేదు. ఆ మధ్య ఎవరో ఫోన్ చేసి, ఒక ప్రార్థనాపూర్వాలనయ్యానో, చాలా ఆత్మపూర్వాలనయ్యానో, చాలామంది సంపాదించినయ్యా, నేను సేవకురాలుని మా అయ్యా గారు, మేము సేవ బాగా చేసేస్తున్నాం, మంచి మందిరాన్ని కూడా కట్టేసుకున్నాం, చాలా దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. కానీ ఒక్క ఆశ ఉందయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి. ఏమిటి నీ ఆశ? హోలీ ల్యాండ్ వెళ్ళాలి, ఇజ్రాయెల్ దేశం రావాలి, ప్రార్థన చేయండి. అమ్మ, ఎందుకు ఇజ్రాయెల్ దేశం? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని బైబిల్ చెప్తుంది కదా. అంటే నువ్వు వెళ్ళేది ఎందుకు? యేసుప్రభు సమాధి. యేసుప్రభు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, వెళ్ళిపోయింది అని ఆ రోజే చెప్పబడింది కదా. ఎందుకు అక్కడున్న రాయి రప్పలు చూడటానికి అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలా? ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు కదా. వాస్తవాలు అయితే తెలుసు కదా మనకు. ఇప్పుడు డబ్బు ఉంది కనుక వెళ్ళి అందరూ పద్దాక వీళ్ళు చూస్తున్నారు. ఆ ₹1,00,000 ఒక్కొక్క మినిమం ఒక్క వ్యక్తికి ₹1,00,000 అవ్వచ్చు. ఆ ₹1,00,000 ఎక్కడన్నా ఇక్కడ సువార్త సేవ చేయొచ్చు కదా, మందిరాలు కట్టించవచ్చు కదా. దాని ద్వారా ఏమన్నా ఉపయోగం ఉందా? ఇశ్రాయేలు దేశం వెళ్ళొచ్చాం, ఇదేగా నీ గొప్ప. కానీ ఇక్కడ ఈ ధనవంతుడికి అసలు ఆ ఆశలు లేవు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని.
ఈ ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవుల్లోనే ఆత్మ సంబంధమైనటువంటి ఒక దురాశ ఏంటంటే అక్కడికి వెళ్ళాలని. ఎందుకని అక్కడికి? హోలీ ల్యాండ్ కాదు వెళ్ళే ప్రయత్నం. హోలీ ల్యాండ్ కాదు, హెవెన్ పరలోకానికి వెళ్తానికి ప్రయత్నం చేయి. పరలోకంకి వెళ్ళటానికి ప్రయత్నం చేయి. నిత్య జీవమును కోరదు. నువ్వు ఈ లోకములో భూ సంబంధం యెరూషలేము వెళ్ళొచ్చిన మనం నువ్వు పరలోకం వెళ్ళావు. సరే, పరలోకం వెళ్ళాలని నువ్వేం చేయాలి? నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టేసి వచ్చి నువ్వు నన్ను వెంబడించు. చాలామంది బీదల గురించి బైబిల్లో రాయబడింది, కానీ నాకు తెలిసి లూకా సువార్త 6:21లో యేసు ప్రభువారు శిష్యులతో అంటాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అంటాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు, సువార్త కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేసేసారు. అనగా యేసు ప్రభువు కొరకు, దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టి వచ్చేసి బీదలైపోయారు. అలాగే యాకోబు పత్రికలో కూడా మనం చదివితే అక్కడ కూడా అంటాడు, ఈ లోకమందు బీదలైన వారు దేవుని దృష్టిలో గొప్పవారు, ధనికులు అంటే దేవుని. అలాగే అపోస్తులుక అది రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మాసిదోనియ సంఘస్థులు పైకి లోక దృష్టిలో బీదలు అతి శ్రమలో ఉన్నటువంటి వారు, అయినను దేవుని దృష్టిలో వారు ధనవంతులు. అంటే దీని అర్థం ఏంటంటే, అలాగే 12వ అధ్యాయం లూకా సువార్త అంటాడు, దేవుని కొరకు హేమందు ధనవంతులైన వారి గతి అంతా ఇలాగ ఉంటుందని అక్కడ నాశనం అయిపోయినటువంటి ధనవంతుడి గురించి దేవుడు చెప్తూ ఉంటాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుని కొరకు మనము ఆస్తిపరులు అవ్వాలి. దేవుని విషయంలో ధనవంతులు అవ్వాలి. అంటే దేవుడు ఈ భూ సంబంధంగా నీకు ఇచ్చే ఆస్తి అంతా కూడా పరలోకమందు సమకూర్చుకోవాలి. అంటే ఎట్లా? సేవ కోసం ఖర్చు పెట్టు, ఇంతే సింపుల్. దేవుని సువార్త కొరకు, దేవుని మందిర నిర్మాణం కొరకు, సువార్త వ్యాపకం కొరకు ఖర్చు పెట్టు. నీకు లేకుండా ఖర్చు పెట్టమాక, నీకు తగి మాత్రం ఉంచుకో, నీవు మితంగా ఉంచుకో. మిగతాదంతా కూడా నువ్వు ఇచ్చేసే. కానీ అట్లా కాకుండా హోలీ ల్యాండ్, జాయ్ ల్యాండ్, ఆ దేశం ఈ దేశం, పక్కినిక్కులు ఇవన్నీ ఈ పనికి మాలిన ఆలోచన మానే దేవుని కొరకు జీవించు. నీ ఆస్తి దేవుని కొరకు ఖర్చు పెడతామే మంచి పని. నేను చెప్పేటువంటి ఈ సందర్భంగా ఈ ధనవంతుడు అడిగిన ఒక ప్రశ్న అడిగాడు యేసుప్రభుని, నేను ఏ మంచి చేయాలన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నీకున్న ఆస్తి అమ్మి బీదలకి పంచిపెట్టురా, ఇది ఒక మంచి పని. ఆమేన్. బీదల కంటే చాలామంది ఏం చేస్తారు, దుప్పట్లో, బ్లాంకెట్లో, చీరలో, ఆహార పొట్లాలు పట్టుకు రోడ్లో పనిచేసేసి ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా పనిచే వాళ్ళు ఉన్నారు. నీకు కనబడినప్పుడు దిక్కు దిశ లేనటువంటి ఆహారంతో ఆకలితో అల్లాడుచున్న వారు వాళ్ళు ఎవరైనా ఈ పని చేసే తప్పులేదు. కానీ అసలైనటువంటి ఆహారం ఏంటి? ఇందాక మనం ఇంతకుముందు వాక్యంలో చెప్పుకున్నాం, అక్షయమైన ఆహారాన్ని పంచు. నిత్య జీవమునకు వారసులయ్యే విధంగా ఒక మనిషిని సంపాదించు. పరలోక రాజ్య పౌరులుగా చెయ్యి. నువ్వు చేసే దాన ధర్మాలన్నీ కూడా దేవుని మహిమ కొరకు చేయి. మీరేమి చేసినను ఆయన మహిమ కొరకు చేయండి, ప్రభు మహిమ కొరకు చేయండి. నీ సొంత పేరు ప్రఖ్యాతుల కొరకు, గొప్ప పేరు తెచ్చుకోవాలి, సమాజంలో అందరూ నిన్ను సన్మానించాలని, ఆహా ఓహో అని నీకు పోల్దండలేని మాత్రం ఎవడికి ఏం చేయమాక. నీ కుడి చేత్తో చేసేది ఎడమ చేత్తకు తెలియని మాకు. అది ఎక్కడ సాహిత్యం అయితే దేవుని సేవకుల పాదాల దగ్గర తీసుకెళ్ళి పెట్టి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం అదే చదివేది, అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి తెలుసు. దేవుని మందిరానికి వస్తూ, ప్రార్థనకు వస్తూ, యేసయ్య నమ్ముకుని ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఆర్థిక బాధలు అనుభవించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరి గురించి వీళ్ళకి తెలుసు. కనుక ఎవరికైంది ఎవరి దేవుని మహిమార్థం ఉంటారు. అప్పుడు దేవుని మహిమార్థం కలిగినప్పుడు వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభువు మమ్మల్ని చూశాడు, యేసయ్య మాకు ఇచ్చాడు. ఇప్పుడు నా మందిరానికి వస్తున్న, ప్రార్థనకు వస్తున్నటువంటి వారు ఎవరైనా పేదవాళ్ళు కరువులో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఆదరిస్తాను. ఆదరించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడే మమ్మల్ని ఆదరించాడు, యేసు ప్రభువే నన్ను దీవించాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. కనుక అర్థం చేసుకోండి, మంచి పని ఏంటంటే పరలోక రాజ్యానికి చేర్చే మంచి పనులు. ఈ సబ్జెక్టు దేవుని రాజ్య వారసులను చేసే
పరలోక పౌరులుగా మార్చే మంచి పనులు ఆస్తి పంచిపెట్టాల. రెండవదిగా నమ్మకంగా ఉండు. దేవుడు అనుగ్రహించేటువంటి ఏదైనా నీకు పన్నులు ఇచ్చినప్పుడు అక్కడ తలాంతుల గురించి చెప్తూ ఒకటికి 5, 2, ఒకటి అయితే 5 తలంతులు తీసుకున్నవాడు మరో సంపాదించాడు, 2 తలంతులు తీసుకుని 2 సంపాదించాడు, ఒకటి తీసుకున్నవాడు అయితే సోమరుడు అయిపోయి దాచాడు, వాడికి శిక్ష పడింది. అంటే అర్థం ఏంటంటే నీకు ఒక టాలెంట్, ఒక పని ఇచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు, చెయ్యాలి, నమ్మకంగా ఉండాలి. ఈ విషయాన్ని మత్తయి సువార్తలో 25:20-21లో, లూకా సువార్త 19:17లో కూడా మనం చూస్తాం ఈ మాటలు. మూడవది ఏంటంటే మంచి పని ఏంటంటే ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసాను గనక ఈమె జోలికి మీరు ఎవడు ఎలమకండి దేవుడు గద్దిస్తాడు. ఒక స్త్రీ యేసు క్రీస్తు ప్రభు వారి మీద అత్తరు విలువైన వెలకట్టలేని విలువైన అత్తను పోసి ఆయన్ని సన్మానించింది, ఆయన మహిమపరిచింది. మత్తయి సువార్త 26 6-7, మార్కు సువార్త 14:6. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళలోనైనా, ఫంక్షన్లోనైనా, ఇంట్లోనైనా, బస్తీలోనైనా, మందిరంలోనైనా, ఎక్కడైనా సరే, ఆఫీసుల్లోనైనా, ఎక్కడ ఉన్నా సరే దేవునికే మహిమ కలిగే విధంగా నువ్వు జీవించు. దేవుణ్ణే మహిమపరచు. నీ బ్రతుకు మూలంగా, నీ మాట మూలంగా, నీ ఉద్యోగం మూలంగా, నీ వ్యాపారం మూలంగా నువ్వేమి చేసినా దేవుణ్ణే మహిమపరచు. అది మంచి పని. ప్రభునే గణపరచు, ప్రభునే హెచ్చించు. 4వదిగా చూస్తే 2 తిమోతి పత్రిక 2వ కొరింథీ పత్రిక 7:5-6-7 ఏంటంటే ఎవడైనా మానవ ఆత్మీయుడైన సేవకుడు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పొరపాటు జరిగింది, పాపంలో పడ్డారు. గలతీ పత్రిక 6:1 కూడా ఉంటుంది కదా. ఎవరైనా తప్పు త్రోవలోకి వెళ్ళిపోతే, పాపంలోకి వెళ్ళిపోతే, అక్రమంలోకి వెళ్ళిపోయి, అన్యాయంలోకి వెళ్ళిపోతే, పొరపాటున ఎవరైనా తప్పు చేసినప్పుడు, అది ఎలాంటి తప్పు అనేది వివరించలేను కానీ ఏదో తప్పు జరిగిందనుకోండి, అలాంటి వారికి కొంతకాలం అతను చేసిన తప్పు తెలుసుకుని దుఃఖపడే విధంగా అవకాశం ఇవ్వాలి. అతను చేసిన తప్పుని తెలుసుకొని దుఃఖపడి పశ్చాత్తాపడేలాగా కొంచెం దూరం మెయింటైన్ చేయాలి. వందనాలు చెప్పుకోవడం, నమస్కారాలు చెప్పుకోవడం, టీలు ఇవ్వకూడదు, కాపీలు ఇవ్వకూడదు అని కొంతకాలం అతను ఎడంగా ఉంచాలి. అతను అయ్యో ఇదివరకు అందరూ నాకు వందనాలు చెప్పేవాళ్ళు, ప్రైజ్లోడు చెప్పేవాళ్ళు, నా ఇంటికి వచ్చేవాళ్ళు, నన్ను ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు గౌరవించట్లేదు, ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. అయ్యో నేను చేసిన పాపాన్ని బట్టే కదా నాకు ఈ అగౌరవం, ఈ యొక్క అవమానం అని అతను తెలుసుకునేలాగా అవకాశం ఇచ్చి, అది తెలుసుకుని సస్తనాలు కులుకులు సావాలని కోరమాకండి. వెంటనే ఏం చేయాలంటే అతన్ని క్షమించి ఆదరించుట మంచిది. తన పాపమును తెలుసుకుని పశ్చాత్తాపడ్డ వ్యక్తులను వాళ్ళు ఎవరైనా అని క్షమించి ఆదరించుట మంచిది. ఇక 5వదిగా చూడండి, మందిర నిర్మాణం కొరకు మన సాయశక్తుల సహకరించటం మంచిది. మంచి కార్యము, మంచి పని. నెహెమ్యా గ్రంథం 2:18, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6:9 ఈ వచనాలు చదివితే మనకు తెలిసిపోద్ది. మందిర నిర్మాణంలో పాలు పొందుటే మంచి పని. ఇల్లు కట్టుకోవటం మంచిదే, బిల్డింగ్లు కట్టుకుంటాం మంచిదే, ఊరిలో ఒకటి పట్టణాల్లో ఒకటి కట్టుకుంటున్నాం మంచిదే. ఇక దేవుని మందిరం కడుతున్నావా? నీ ద్వారా దావీదుకున్న, నెహెమ్యాకున్న, ఎజ్రాకున్న, ఇంకా మన పితరులకు ఉన్నటువంటి ఆ భారం బాధ్యత నీకుందా? గ్రేట్ వర్క్, గుడ్ వర్క్ ఏదే అంటే దేవుని మందిర నిర్మాణం చేయటం. కనుక ఈ మందిర నిర్మాణంలో పాలు పొందుతా ఒక మంచి పని చేస్తున్నాను. ఇక ఇక్కడ ఏమిటంటే 1 పేతురు 3:13 ఏమిటంటే మేలు చేస్తూ నువ్వు శ్రమలు అనిపిస్తున్నావా? మంచిది. మేలు చేస్తూ ఉపకారం చేస్తూ క్షేమం కోరుచు అయినా నీవు మంచి విషయంలో ఆసక్తి గలవాడైతే నీకు హాని చేయడు. ఒకవేళ దేవుని చిత్తం అనుకుంటే కీడు చేసి శ్రమలు అనిపించే కంటే మేలు చేసి శ్రమ పడితే బహు మంచిది. 7వదిగా చెప్తున్నానండి, ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి. ఇక్కడ
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 అంటే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తమని చేయగలను, కానీ అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీ పత్రిక 4:13-14. చెప్పండి, ఇక్కడ ఎవరితో? దేవుని సేవకుడు దేవుని సేవలో అనేక కష్టాలు అనిపిస్తూ ఉంటాం. నిజంగా దైవ సేవకులు చూడటానికి ఎలా ఉంటారంటే చాలా హోందాగా, ఏ కొదువు లేదు, మాకేమి లేమి లేదు, కొదువు లేదు, సమస్తమును మేము కలిగి ఉన్నాము. అవును, ఏమి లేకపోయినా మేము అలాగే మేము ఉంటాం. దేవుడు ఉన్నాడులే, సృష్టికర్త ప్రభువు ఉన్నాడు, ఆయన పనిలో ఉన్నాం అనగా అవును అలాగే ఉంటాం. కానీ కొన్ని శ్రమలు ఉంటాయి మాకు. మీకుండే శ్రమలు, భూ సంబంధంగా శరీర సంబంధంగా ఎలాంటి శ్రమలు ఉంటాయి అలాంటి శ్రమలు మాకు ఉంటాయి. మానసిక శ్రమలు ఉంటాయి, కుటుంబ శ్రమలు ఉంటాయి. యేసు ప్రభువుగా శరీర దారిగా ఉండి ఆయన ఏ విధంగా అన్ని విషయాలు ఎలా శోధించబడ్డాడు, మేము కూడా అనేక శోధనకు, శ్రమలకు, కరువు, కష్టాలకు ఎన్నో విషయాలు గురవుతూ ఉంటాం. అలాగే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, నేను అన్ని విషయాల్లో అన్నీ నేర్చుకున్నాను. కరువులో కడుపు నిండి ఉన్నప్పుడు, లేమిలో, బాధలో, సమృద్ధిలో ఎలా ఉండాలో అన్నీ నాకు అలవాటైపోయింది. ఆ విషయాలు అలా ఉండటానికి నన్ను బలపరిచిన దేవుని బట్టే నేను ఏదైనా చేయగలుగుతాను, అది కూడా నా వల్ల కాదు. అయినా నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారే, అది మంచి పని అని చెబుతూ ఆ 18వ వచనం కాడికి వెళ్ళాక ఆ 18-19 ఫిలిప్పీ పత్రిక 4:18-19 వచనాల కాడికి వెళ్తే అక్కడ ఏమంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యముల నుండి మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా అంటే ముందు ఏంటంటే మీరు ఆదరించారు, మీరు పంపినవి నాకు ఇలా దేవుని దృష్టిలో ఎంతో వేలకట్టలేక ఎంతో విలువైనవి, అమూల్యమైనవి అని చెప్తూ సేవకునికి మీరు దేవుని సేవలో సహకారం, సేవకుని శ్రమలో, కష్టములో ఎవరైతే పాలు పంచుకుంటారో వారు మంచి పని చేస్తున్నారు. మంచి పని చేయండి, సిగ్గుపడేందుకు. అపోస్తలుడు పౌలు గారు రోగంతో ఉన్నప్పుడు కానీ, చెరసాలలో ఉన్న బాధల్లో ఉన్నప్పుడు కానీ, ఆయన శ్రమలు అనేక వర్ణనాతీతమైన శ్రమల గురించి రాస్తాడు. ఆ శ్రమలలో ఎంతోమంది పాలు పుచ్చుకుని మంచి కార్యం చేసేమో, మంచి పని చేసి తృప్తి పొందారు. దేవుని సేవలో శ్రమలు అనిపిస్తున్న సేవకులకి మీరు ఆ శ్రమలలో మీరు పాలు పుచ్చుకోండి. ఆ శ్రమలో దేవున్న సేవకుని ఆదరించండి, ధైర్యపరచండి, వారికి ఎలాంటి సహకారం మీ ద్వారా అవసరమైనదో అందించండి. ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా చలి కాసుకో, శుభ్రంగా ఉండు, మంచిగా ఉండు, అలా ఉండు, ఇలా ఉండని పై నోటి మాటతో చెప్తే ఏమన్నా ఆ మాటల ద్వారా తనకి ఏమన్నా బాధ తీరుద్దా, చలి ఆగుద్దా, ఆకలి ఆగుద్దా, అవసరాలు తీరుతాయా? అలా అది నిజమైన విశ్వాసమైనా కానే కాదు కదా అని చెప్తూ యాకోబు భక్తుడు క్రియలు లేని విశ్వాసము మృతం అని చెప్తే అక్కడ ఇద్దరిని ఉదాహరిస్తాడు. అక్కడ రాహాబు అనేటువంటి వేగులు వారిని చేర్చుకుని క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలైంది కదా. అబ్రహాము కూడా దేవుడు అడిగింది ఇచ్చి నీతిమంతుడయ్యాడు కదా. అలాగే మీరు కూడా ఉండండి, క్రియలు లేకుండా ఓ విశ్వాసి నేను దేవుని నమ్మాను, మా దేవుడు గొప్పవాడు అనంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దయ్యాలు నమ్మటమే కాదు, వణుకుతున్నాయి. నువ్వేం చేస్తున్నావు? సేవకుడి విషయంలో క్రియలు ఉన్నాయా? క్రియాపూర్వంగా దేవుని సేవకుడిని సేవలో నీవు ఆ సేవకుడు అనుభవిస్తున్న సేవా విషయాలలో, కార్యాల్లో పాలు పంచుకో, అది మంచి పని. ఈ 7 మంచి పనులు మనం చేస్తే పరలోకానికి వారసులు అవుతాం. పరలోక వారసులు ఎవరు? పరలోక వారసులు ఎవరంటే ఈ 7 మంచి పనులు చేయాలి. పరలోకానికి చేరాలంటే 7 మంచి పనులు చేయాలి. ఆ 7 నేను చెప్పాను. ఈ మెసేజ్ని మీరు మళ్ళా వినండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుని వాక్యం కనుక ఈ విషయంలో మీరు
అందరికి షేర్ చేసి అందరికి తెలిసేలాగా చేయండి. పరలోకం వెళ్ళాలంటే ఒక మంచి పని చేయమన్నాడు యేసుప్రభు. ఏ మంచి పని చేయాలన్న ధనవంతుడు అడిగితే ఇదిగో ఇది చెయ్యి అని యేసుప్రభు చెప్పాడు. ఆ 7 విషయాలు నేను చెప్పాను. అందరూ కూడా విని అందరికి షేర్ చేసి దేవుని వాక్యాన్ని అందరి హృదయంలో నాటండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.